60 రోజుల బ్లాకౌట్ కాలం, వ్యవసాయ పనులు ఎక్కువగా ఉండే సమయంలో ఉపాధి పనులను నిలిపివేయడం ద్వారా మహిళలను పెద్ద భూస్వాములపై ఆధారపడేలా ప్రభుత్వం బలవంతం చేస్తోంది. నిధులు ముగిసిపోతే పని పొందే హక్కు కూడా ముగిసిపోతోంది. 60:40 నిధుల విభజన వల్ల రాష్ట్రాలపై భారం పెరిగి పని దినాలు తగ్గటం మరియు వేతనాల చెల్లింపులో ఆలస్యం జరుగుతోంది. మకాం డిమాండ్. వీబీజీ రామ్జీ బిల్లుకు ఆమోదం తెలపవద్దని మకాం రాష్ట్రపతికి విజ్ఞప్తి చేస్తోంది. భారతదేశంలోని గ్రామీణ మహిళా రైతులు, కూలీలు ఆహార మరియు పోషకాహార భద్రత విషయంలో అత్యంత ప్రమాదంలో ఉన్నారు. ప్రతి ప్రభుత్వం వారి ఓట్లను కోరుకుంటుంది, కానీ ఈ చట్టాన్ని రూపొందించేటప్పుడు వారి గళాన్ని విస్మరించింది. మకాం డిమాండ్లు. వీబీజీ రామ్జీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపకూడదు మరియు ఉపాధి హామీ చట్టం కింద ఉన్న చట్టపరమైన హక్కును పునరుద్ధరించాలి. 2. పై స్థాయి జోక్యం లేకుండా పనులను ప్రణాళిక చేసే అధికారాన్ని గ్రామ పంచాయతీలకు ఇవ్వాలి. ఎటువంటి సాంకేతిక అడ్డంకులు లేకుండా కనీస వేతనాలు నేరుగా మహిళల చేతుల్లోకి చేరాలి. వికసిత్ భారత్ యొక్క నిజమైన స్ఫూర్తితో మహిళా కార్మికులకు నాణ్యమైన గ్రామీణ ఉపాధిని విస్తరించాలి. పార్లమెంట్లో మొండి బలంతో ఆమోదించబడిన ఈ బిల్లు తరతరాలుగా ఈ భూమిని నమ్ముకున్న కోట్లాది మంది మహిళలకు చేస్తున్న ద్రోహం. పోరాడి సాధించుకున్న చట్టపరమైన హక్కును ప్రభుత్వ దయాదాక్షిణ్యంగా మార్చే వ్యవస్థను మకాం తీవ్రంగా ఖండిస్తూ ప్రకటన చేసింది. తెలంగాణలో గ్రామీణ మహిళలు ఉపాధి హామీ పనిపై ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువగా ఆధారపడి ఉన్నారు. 2023లో జాతీయ స్థాయిలో ఈ పథకం కింద చేసిన పని దినాల్లో 57.4% మహిళలు చేయగా, తెలంగాణలో 61.51% పని దినాలు మహిళలు చేశారు. అంటే రాష్ట్రంలో ఈ పథకం మహిళలకు ఎంత ఎక్కువగా ఉపాధి కల్పిస్తుందో స్పష్టమవుతుంది.